ఇప్పుడు మనకి హీరింగ్ లోపం ఉన్నోళ్ళు హీరింగ్ ఎయిడ్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి, మంచి ఫీచర్స్ తోటి వచ్చినాయి, చాలా స్లిమ్గా ఉన్నాయి వచ్చినాయి. ఇప్పుడు చాలా ఎక్కువ హీరింగ్ లాసులు కూడా మనం చెవి లోపల సిఐసి అంటాం, ఇన్ ద కెనాల్ అంటాం, ఆ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ దో కొంతమందికి ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళు సిఐసి పనిచేయకపోయినా కూడా చాలా స్లిమ్ హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయి, అవి మనకి హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే అందరం కూడా ఇయర్ పాడ్స్ వాడుతున్నాం. ఇయర్ పాడ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద హీరింగ్ ట్రాన్స్మిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం అనమాట. అంటే మనం ఏదన్నా ఫోన్ మాట్లాడుతున్నా, ఏదన్నా పాటలు వింటున్నా కూడా ఇప్పుడు అందరూ ఇయర్ పాడ్స్ వాడుతున్నారు. సో ఇప్పుడు ఇయర్ పాడ్స్ ఈ హీరింగ్ ఎయిడ్కి డిఫరెన్షియేషనే లేదనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నామోషి పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ కూడా ఇన్ ద కెనాల్ సిఏసి అంటే హీరింగ్ ఎయిడ్ ఇన్ ద కెనాల్ మోడల్స్ వచ్చినాయి అనమాట. మీరు హ్యాపీగా ఇవి వాడుకుంటా మీ హీరింగ్ని ఇంప్రూవ్ చేసుకొని మీకు సోషల్ ఫోబియా కూడా, అంటే సొసైటీలో మీరు హీరింగ్ లాస్ ఉంది అనే ఫోబియా కూడా ఏమి ఉండదన్నమాట. ఎవరు కూడా అది హీరింగ్ ఎయిడ్ అని కూడా అనుకోరు. సో మీరు మంచిగా హీరింగ్ ఎయిడ్ తీసుకొని మీ వినికిడిని ఇంప్రూవ్ చేసుకోండి.